ఇక ఇటీవల విడుదలైన జేఈఈ ఫేజ్ 2 ఫలితాలలో ర్యాంక్ రిడ్జ్ కళాశాల విద్యార్థులు 99% ఉత్తమ ఫలితాలు సాధించారు. ఆదివారం కేపీహెచ్బీలో డైరెక్టర్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 100 లోపు ర్యాంకులను 18 మంది, 1000 లోపు 25 ర్యాంకులు సాధించినట్లు ర్యాంక్ రిడ్జ్ కాలేజీ డైరెక్టర్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ అందించారు. జేఈఈ పరీక్షలలో ర్యాంక్ రిడ్జ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని డైరెక్టర్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి తెలుగు మీడియం విద్యను అభ్యసించిన వారు కూడా ఉన్నారన్నారు. భవిష్యత్తులో కూడా ఐఐటీ అండ్ ఎన్ఈఈటీలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించేలా ముందుకు సాగుతామని కాలేజీ డైరెక్టర్లు తెలిపారు. ఎక్కడో రూరల్ ఏరియాస్ నుంచి అండ్ దెన్ సోషల్ వెల్ఫేర్స్ నుంచి కొంతమంది ప్రైవేట్ కాలేజ్ నుంచి కూడా వచ్చున్నారు. వాళ్ళకి మినిమం బేసిక్స్ కూడా రాకుండా ఉంటారు. ఇంటర్మీడియట్ లో మార్క్స్ వస్తే వాళ్ళకి 900 మార్క్స్ అలా, బట్ కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు బేసిక్స్ కూడా లేకుండా వస్తారు. అలాంటి పిల్లలకి మేము బేసిక్స్, కాన్సెప్ట్స్, అప్లికేషన్స్ నుంచి అప్ టు జేఈ వాళ్ళకి జేఈ అడ్వాన్స్ లెవెల్, నీట్ వాళ్ళకి నీట్ లో వరకు మేము కంప్లీట్ గా వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేసుకుంటా వాళ్ళకి టాప్ ర్యాంక్స్ సాధించి చూపించాము. ఈ ఇయర్ 2025 లో కూడా జేఈ మెయిన్స్ టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. బిలో 118 ర్యాంక్స్, బిలో 1000 25 ర్యాంక్స్, బిలో 2000 వచ్చి 36 ర్యాంక్స్. ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు ఫ్యాకల్టీ మెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ రోజు మరొకసారి అద్భుతమైన ర్యాంకులతో మంచి సక్సెస్ తో మరోసారి మా ర్యాంక్ రిడ్జ్ ఇన్స్టిట్యూషన్స్ మీ ముందు పెట్టాము. సో ఏదైతే ఈ రోజు రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ విషయంలో మా స్టాఫ్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, అకాడమిక్ స్టాఫ్ అందరికి వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ పేరెంట్స్, సపోర్టింగ్ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేశారు. సో పేరెంట్స్ అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు ఎగ్జామ్ ఏదైనా, పరీక్షలు ఏవైనా, ఫలితాలలో రారాజు మాత్రం మా ర్యాంక్ రీచ్ అని మరోసారి నిరూపితమైంది. సో ఈ సక్సెస్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో రేపు మే 4th జరగబోయే నీట్ ఎగ్జామ్ లో కానివ్వండి, మే 18th లో జరగబోయే ఐఐటి ఎగ్జామ్ లో కానివ్వండి, ఇదే సక్సెస్ ను రిపీట్ చేస్తామని చెప్పేసి మరొకసారి మా పేరెంట్స్ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాము ర్యాంక్. సో థ్యాంక్ యూ.